వాస్తవాలంటే ఎవడో రాసిన స్క్రిప్ట్ ఏంద్రా, ఎవడో పెట్టిన బిడ్డకి నువ్వేంద్రా ముద్దు పెట్టేది? నువ్వు వచ్చేసి ఎంక్వైరీ చేసుకుని అమల చార్జి చలపతిరావు ఇంత తిన్నాడు కేసు పెట్టించి ఒక రిమాండ్ వేయించడమా, క్రిమినల్ కేసు పెట్టడమా? అమల చార్జి ₹1 కానీ మేము కానీ తినున్న దేనికైనా సరే మా పిల్లకాయలు ఈ రోజు తీసుకొచ్చేసి దానికి సంబంధించిన కాగితాలు కూడా మీరు సమర్పించడం జరిగింది. ఏ రోజైనా ఇంతవరకు డీసీఎంఎస్ ద్వారా అమలు చార్జ్ ఇవ్వడం ఇంతవరకు జరగల. ఏదైనా జరిగితే డిఎం సివిల్ సప్లైస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ రోజు కలెక్టర్ గారిని కలిసి డిఎం సివిల్ సప్లైస్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం సార్, మాకైతే అవకతవకలు మా దగ్గర వచ్చేసి ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలన్నా ఏదైనా ఇవ్వాలంటే రైతులకి డిఎం సివిల్ సప్లైస్ కాబట్టి వాళ్ళ దగ్గర అకౌంట్లు ఉంటాయి, ప్రతి రైతు అకౌంట్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ చేయడం చెప్పింది. ఎవడో ఒకటి బీడీ తాగేవాడు వచ్చేదో తప్పుడు లెక్కలిస్తే మాట్లాడితే ఎవరు దానికి భయపడేవాడు ఎవడు లేడు. రేపు అక్కడ జరిగేటువంటి రైతు ధర్నాలు కూడా వాస్తవాలు బయట పెడతాం. సొసైటీ అడ్డం పెట్టుకుని 1 ఎకరా ఉన్నాడు, వాడేట 50 ఎకరాలు సంపాదించుకున్నాడు. చలపతిరావుని అడ్డం పెట్టుకుని ఆ రోజు వచ్చేసి ఈ సొసైటీలో ఉండేసి సొసైటీ ద్వారా ట్రస్టీలు కొట్టుకుని ₹4 సంపాదించుకున్నప్పుడు కూడా ఈ రోజు వచ్చి